హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ వెల్కమ్ టు మై ఛానల్. సో దిస్ ఇస్ వర్షిని కావ్య. నా ఛానల్లో ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన వీడియోస్ అవ్వనివ్వండి, ఫ్యాషన్ అండ్ బ్యూటీకి సంబంధించిన వీడియోస్ కానివ్వండి, ట్రావెల్ బ్లాగ్స్ కానివ్వండి వస్తుంటాయి. సో మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేసే బాధ్యత నాది. సో అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి. అండ్ ఏమైనా యూజ్ ఉంది అంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో ఏంటో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో ఈ సమ్మర్లో నా సమ్మర్ వేర్ కుర్తీ కలెక్షన్ మొత్తం మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను రీసెంట్గానే షాప్ చేశాను ఈ కుర్తీస్. నాకైతే చాలా రీజనబుల్ ప్రైజెస్లో మంచి కుర్తీస్ దొరికినాయని నా ఒపీనియన్. సో ఈ కుర్తీస్ ఎలా ఉన్నాయి అండ్ వీటికి ప్రైస్ నేను కరెక్ట్ పెట్టానా, లేదంటే ఎక్కువ పెట్టానా, లేదంటే రీజనబుల్లే ఉంది, మాకు కూడా అడ్రస్ చెప్పండి అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి. సో నేను తీసుకున్న కుర్తీస్ ఎలా ఉన్నాయంటే కాటన్వి తీసుకున్నాను, 2 పీస్ కుర్తీస్ తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా నేను బిలో 800 రూపీస్లో తీసుకున్నాను. సో నాకైతే చాలా వాల్యుబుల్ అనిపించింది ప్రైస్ అయితే. ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది కాటన్ ఫ్యాబ్రిక్, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. చాలా బాగా నచ్చింది. అండ్ చాలా ఎలిగెంట్ ఉన్న డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఆఫీస్ వేర్కి, కాలేజ్ వేర్కి అయితే ది బెస్ట్ అని చెప్తాను నేనైతే. మెయిన్గా అది ఎలా అంటే ఇప్పుడు మనకి ఆన్లైన్లో అమెజాన్లో కానివ్వండి, మీషోలో, ఫ్లిప్కార్ట్లో ఎలా అంటే మీరు ఒక 400 రూపీస్ పెడితే కూడా 3 పీస్ కుర్తా వస్తుంది. బట్ అది ఎలా అంటే ఫ్యాబ్రిక్ రేయాన్ బ్లెండ్ అవ్వనివ్వండి, కాటన్ బ్లెండ్ అవ్వనివ్వండి, అలా ఉంది. సో నేను తీసుకున్న కుర్తీస్ వచ్చేసి ప్యూర్ కాటన్. అస్సలు ఎంత ఎండలో ఉన్నా కూడా మనకి స్వెట్ వచ్చినా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ వాడి చూసాను ఒక టూ డ్రెస్సెస్ అయితే, అవి కూడా మీకు చూపిస్తాను. బట్ నా ఎక్స్పీరియన్స్ బట్టి మీకు చెప్తున్నాను, చాలా బాగుందండి. నేను ఇప్పుడు వేసుకున్న కుర్తీ ఫ్యాబ్రిక్ ఇది చాలా డిఫరెంట్. ఇప్పుడు ఇక్కడ చైర్లో కూర్చున్నాను కదా, ఇక్కడ ఈ డ్రెస్ వేసుకొని కూడా నేను కూర్చోలేకపోతున్నాను. ఎందుకంటే కొంచెం స్వెట్ వచ్చేస్తే ఇది స్కిన్తో మండుతుంది. ఈ డ్రెస్ వల్ల స్కిన్ మండుతుంది. సో ఇంకోటి, మీకు డ్రెస్సెస్ విషయం వచ్చింది కాబట్టి మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను. సో నేను కూడా యాడ్స్లో కానివ్వండి, బయట ఇన్ఫ్లుయెన్సర్స్తో కానివ్వండి, లేదంటే సెలబ్రిటీస్ వేసుకున్నారని కానివ్వండి, నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. అది ఎలా అంటే సింథటిక్ ఫ్యాబ్రిక్ విత్ ఎలాస్టిక్ అన్నట్టు. అదేంటంటే వేసుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నేను కూడా ఒక 2-3 మెంబర్స్కి రిఫర్ చేశాను. బట్ అది వేసుకున్నప్పుడు ఉన్నంత కంఫర్ట్ మనము బయటికి వెళ్తే సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, స్వెట్ వచ్చినప్పుడు వాటి వల్ల ఎంత స్కిన్ ఇరిటేటింగ్గా ఉంటుంది అండ్ ఎంత స్కిన్ బర్న్ అవుతుంది అనేది మనకు అక్కడ బయటికి వెళ్ళిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను. బిఫోర్ ప్రెగ్నెన్సీ మొత్తం కూడా నేను ఇన్నర్ వేర్ కాటన్వి అంత కంఫర్టబుల్గా లేవని చెప్పి నేను ఈ సింథటిక్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను. మొత్తం నా ప్రెగ్నెన్సీ మొత్తం అవే యూస్ చేశాను. సో టాప్ అండ్ బాటమ్ కూడా నేను టోటల్గా సింథటిక్ ఫ్యాబ్రిక్స్ యూస్ చేశాను. దానివల్ల నాకు ఎంత ఎఫెక్ట్ అయిందంటే, నేను చెప్తున్నాను కదా గైస్, లిటరల్గా అసలు సింథటిక్ ఉన్నది ఏ ఫ్యాబ్రిక్ కూడా మీరు అస్సలు తీసుకోకండి. అది ఎంత తక్కువకు వస్తున్నా సరే, లేదంటే ఎంత కాస్ట్లీ. ఇప్పుడు మన షాపింగ్ మాల్స్కి వెళ్తే కొన్ని షాపింగ్ మాల్స్లో ఒక్క ప్యాంటీ వచ్చేసి 400 రూపీస్, 500 రూపీస్ పెట్టి సేల్ చేస్తున్నారు. అదేదో మనం మంచి క్వాలిటీది, లేదంటే మంచి ఫ్యాషనబుల్గా ఉంటుందని, లేదంటే ఇన్విజిబుల్ అని తీసుకున్నాం అనుకోండి, అది మనకే ఎక్కువ అమౌంట్ పెట్టి మనం రోగాలు తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. సో ఏమైందంటే నేను టాప్ పైన నేను ఇన్నర్ వేర్ వేసుకున్నప్పుడు ఆ సింథటిక్ ఫ్యాబ్రిక్ వల్ల నేను ప్రెగ్నెన్సీలో ఏదైతే టోటల్గా క్యారీ చేశానో, ఆఫ్టర్ డెలివరీ తర్వాత నాకు మిల్క్ ప్రొడక్షన్ కూడా సరిగ్గా లేదు. దానివల్ల అది హీట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల అస్సలు ఎంత అంటే గైస్, నేను ఆ బాధ చెప్పలేను. పోనీ నాకు ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే అది కూడా కాదు. నాకు స్టార్టింగ్లో ఫస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఎంత మంచిగా ఉందో, అవి మళ్ళీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసినప్పుడు మధ్యలో నాకు ఇంకా మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా తగ్గిపోయింది. దానివల్ల నేను మా బాబుకి ఫార్ములా మిల్కే ఇవ్వాల్సి వచ్చింది. ప్యాంటీస్ వల్ల కూడా నాకు ఏ ప్రాబ్లం వచ్చిందో నేను చెప్తాను. అండ్ నేను లాస్ట్ వీడియోస్ మీరు చూసుంటే నా హెల్త్ ఇష్యూ ఒకటి వచ్చింది. దానివల్ల అని చెప్పి నేను ఒక టెంపుల్కి వెళ్ళి బొట్లు పెట్టా కదా గుడికి. అసలు ఇవన్నీ రోగాలు నేనే కొని తెచ్చుకొని నేనే మళ్ళీ దేవుని బ్రతిమలాడుకున్నట్టు అనిపించింది నాకైతే.
ఏమైందంటే నేను వేసుకున్న బాటమ్ ఏదైతే సింథటిక్ బాటమ్స్ ఉన్నాయో ప్యాంటీస్ ఉన్నాయో దానివల్ల నాకు యూట్రస్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ హీట్ ఎక్కువ అయిపోయి నాకు లోపల ఇన్ఫెక్షన్ అయింది. సో అందరికీ అవుద్దని లేదు చెప్పట్లేదు, బట్ ఎందుకైనా మంచి జాగ్రత్త ఉంటే బెటర్ కదా. డబ్బులు ఎక్కువ పెట్టి మళ్ళీ రోగాలు తెచ్చుకోవడం కంటే మనము ముందే జాగ్రత్తగా ఉంటే. సో నేను ఫైనల్గా చెప్పేది అంటే బెటర్ టు అవాయిడ్ సింథటిక్ ఫ్యాబ్రిక్స్ అండ్ ఎక్కువ ఎలాస్టిక్ ఉన్న ఫ్యాబ్రిక్స్ అవాయిడ్ చేయడం చాలా బెటర్. అండ్ ఎస్పెషల్గా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కానివ్వండి, న్యూ మామీస్ కానివ్వండి, ప్లీజ్ దయచేసి అట్లాంటివి యూజ్ చేయకండి. మీకు ఎంత వీలైతే అంత కాటన్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం మీరు ఆఫ్టర్ డెలివరీ తర్వాత బెల్ట్ యూజ్ చేస్తున్నారు స్టమక్కి అంటే మాత్రం అస్సలు వద్దు. ఎందుకంటే దానివల్ల మనకు అంత కంఫర్టబుల్గా ఏమి ఉండదు, దానివల్ల అంత యూజ్ కూడా నాకైతే ఏం అనిపించలేదు. నేను ఒక 2-3 బెల్ట్స్ వాడాను, దానివల్ల యూజ్ ఏమి ఉండదు. చక్కగా మన అమ్మమ్మ వాళ్ళది లేదంటే మమ్మీ వాళ్ళది కాటన్ శారీ ఉంటే దాన్ని మంచిగా కట్ చేసి దాన్ని ఫోల్డ్ చేసుకొని అమ్మ వాళ్ళతో టైట్గా కట్టించుకోండి. మీకు కంఫర్టబుల్గా ఎంత ఉంటుందో అంత కట్టించుకోండి. దానివల్ల పొట్ట తగ్గిపోతుందని కాదు, అది కట్టుకొని మనము తినేటప్పుడు కానివ్వండి స్టమక్లోకి ఫుడ్ ఎక్కువ వెళ్ళదు. అట్ ద సేమ్ టైం వర్క్ చేస్తూ మూవ్ చేయలేము కదా, అలాగే టైట్ ఉండిపోయి కొంచెం మనకు బెటర్గా అనిపిస్తుంది. సో టాపిక్ అంతా ఎటో డైవర్ట్ అయిపోతుంది. సో ఈ వీడియోలో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫైనల్గా మ్యాక్సిమం కాటనే ప్రిఫర్ చేయండి. అది సమ్మర్ అయినా ఏ సీజన్ అయినా సరే, ఎస్పెషల్గా సమ్మర్లో అయితే మీరు టాప్ టు బాటమ్ ఏది యూజ్ చేసినా కాటనే యూజ్ చేయండి. ఇది సో ఇప్పుడు నా కుర్తీస్ కలెక్షన్ మీకు చూపిస్తాను. మీకు ఈ కుర్తీస్ డీటెయిల్స్ నేను లాస్ట్లో ఇస్తాను, ఎందుకంటే మీ అందరికీ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, బట్ నా కలెక్షన్ ఏంటో మీకు చూపిస్తే మీకు కొంచెం అర్థం అవుతుంది కదా అని చెప్పి నేను చెప్పా కదా ఆల్రెడీ. నా కుర్తీ కలెక్షన్ ఎలా అంటే ఆఫీస్ వేర్ కానివ్వండి, బయటికి వెళ్తున్నాము జీన్స్ ఎక్కువ ప్రిఫర్ చేయలేము అనుకున్న వాళ్ళు కానివ్వండి, కాలేజ్ వేర్కి కానివ్వండి, చాలా 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 బాగుంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం చూసి ఏమనుకోకండి, నేను ఇది ఆల్రెడీ యూస్ చేసిన కుర్తీ. సో ఇది వచ్చేసి బాటమ్, ఎంత కంఫర్ట్ ఉందో గాయస్. ఇది వచ్చేసి టాప్. సో టాప్ మొత్తం ఇలా ప్రింట్ కూడా కాదు, ఇది క్లాత్లోనే వచ్చింది డిజైన్. సో ఈ డిజైన్ వచ్చింది. అండ్ నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా వచ్చింది. సో నెక్కి ఇలా డీటెయిలింగ్గా ఎంబ్రాయిడరీతో వర్క్ ఇచ్చారు. కర్తన ప్లస్ థ్రెడ్ వర్క్తో చేశారు. అండ్ ఇట్లా ఎడ్జ్కి చిన్న లేస్తో ఇచ్చారు. సో హ్యాండ్స్కి కూడా ఇలా ఎక్కువ ఇబ్బంది లేకుండా ఇలా లేస్తో ఇచ్చారు. సో ఇవన్నీ ఎల్బో హ్యాండ్స్ ఉన్నవి గైస్. సో ఇది ఫస్ట్ పీస్. సో ఇది నేను ఆల్రెడీ బయటికి ఒక టూర్కి వెళ్ళాను, ఆ టూర్లో నేను వేసుకున్నాను ఇది టెంపుల్కి వెళ్ళినప్పుడు. అండ్ దీనికి దుప్పట్టా అనేది రాలేదు, బట్ మనం ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు దుప్పట్టా. బట్ ఇది వచ్చేసి నాకు ఎంత అనుకుంటున్నారు గైస్, ఇది వచ్చేసి లిటరల్గా 2 పీసెస్ 600 రూపీస్ సెట్. ప్రైస్ బాగుంది, క్వాలిటీ బాగుంది, డిజైన్ బాగుంది అన్నప్పుడు తీసుకుంటే చాలా బెటర్ కదా. సో అందుకనే నేను ఒకటేసారి కొన్ని కుర్తీస్ తెచ్చుకున్నాను. సో అది మీకు కూడా చూపిస్తే బాగుంటుంది, మీకు ఏమైనా యూజ్ అవుతుంది అని చెప్పి, ఈ సమ్మర్లో ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి మీకు ఈ వీడియో చేస్తున్నాను. సెకండ్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ టాప్ వచ్చేసి ఇలా ఉంది. సో ఇది థ్రెడ్ వర్క్తో టాప్కి ఒక పార్ట్ వరకు ఇలా చిన్న మిర్రర్ ప్లస్ థ్రెడ్ వర్క్తో ఇచ్చారు. అండ్ వీ షేప్ నెక్ అండ్ కాలర్కి ఇలా మిర్రర్ ప్లస్ థ్రెడ్తో వర్క్ ఇచ్చారు. సో హ్యాండ్స్కి ఏం లేదు. సో ఇది గైస్ టాప్. సో ఈ పీస్ కూడా నాకు 600 రూపీస్ పడింది. సో థర్డ్ వన్ వచ్చేసి ఇది. ఈ థర్డ్ వన్ ఇంకా యూజ్ చేయలేదు అండ్ ఈ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. సో మొత్తంకి ఇలా టోటల్గా ఫ్లవర్స్ వచ్చాయి, చిన్న చిన్న ఫ్లవర్స్. అండ్ టాప్ వచ్చేసి ఈ నెక్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది, ఎట్ ద సేమ్ టైం వర్క్ కూడా ఓవర్గా లేకుండా చాలా బాగుంది. సో ఫస్ట్ నెక్ ప్యాటర్న్ ఇలా ఇచ్చారు వై షేప్లో. సో ఇక్కడ నాట్స్ ఇచ్చారు అండ్
ఎల్బోకి ఇంకా కిందికే వస్తుంది గైస్ హ్యాండ్స్. సో ఎల్బో కవర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ టాప్స్ బాగా యూజ్ అవుతాయి. సో నెక్కి ఇది ఈ ప్యాటర్న్లో ఇచ్చారు, చిన్న లేస్తో మిర్రర్ వర్క్తో ఇచ్చారు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్, ఈ థ్రెడ్ని ఏమంటారో తెలియదు గైస్ నాకు. సో ఇది ఒక టాప్ కూడా నాకు 600 రూపీస్ పడింది. సో ఇది వచ్చేసి ఫోర్త్ పీస్. సో ఈ కుర్తీ వచ్చేసి ప్లెయిన్ బాటమ్ ఇచ్చారు, టాప్ వచ్చేసి ఇలా ఉంది. సో నేను అన్నీ ఇలాంటివి ఎందుకు తీసుకున్నానంటే నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇలాంటి టాప్ అయితే నేను ఆన్లైన్లో కూడా చూసాను. ఇది కూడా 600 రూపీస్కి ఆన్లైన్లో కూడా వస్తుంది, బయట కూడా వస్తుంది. బట్ బయట తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మీకు అది డైరెక్ట్ చూసిన తర్వాత మీకు ఆ కలర్ సూట్ అవుద్దా లేదా, లేదంటే ఇలాంటి డిజైన్ సెట్ అవుద్దా లేదా అని చూసి తీసుకుంటే బెటర్. సో ఇది కూడా ఎల్బో హ్యాండ్స్ అండ్ దీనికి వర్క్ ఏం లేదు గైస్. సో చైనీస్ కాలర్ వచ్చేసి కింద బటన్స్ ఉన్నాయి అంతే. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇది. సో ఇది నేను టోటల్గా తీసుకున్న కుర్తీస్ మొత్తం ఇలా ఫ్లోరల్ ప్రింట్, అసలు ఈ ప్రింట్ని ఏమంటారో తెలియదు కానీ ఈ మోడల్లో తీసుకున్నాను అన్నీ. నాకు చాలా బాగా నచ్చినాయి అండ్ కలర్స్ కూడా చాలా నచ్చి తీసుకున్నాను. సో బాటమ్ వచ్చేసి ఇది కూడా ఇలా ప్లెయిన్గా ఇచ్చారు, టోటల్గా ప్లెయిన్గా. టాప్ వచ్చేసి ఇలా, దీనికి ఈ డిజైన్ ఉంది. సో నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇది కూడా వీ షేప్ కానీ కాలర్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఈ నెక్ ఇలా చిన్న చిన్న కుచ్చులతో పర్ల్స్తో హైలైట్ చేశారు నెక్ని. సో హ్యాండ్స్ వచ్చేసి నెక్ దగ్గర ఎలా అయితే డిజైన్ చేశారో హ్యాండ్స్ కూడా అలా డిజైన్ చేశారు. అండ్ ఎల్బోకి ఇంకా కిందికి ఉంటుంది గైస్ హ్యాండ్స్. సో ఇది కూడా నాకు 600 రూపీస్ పడింది. సో లాస్ట్ వన్ 2 పీస్ కుర్తాస్లో ఇది లాస్ట్ వన్ గైస్. సో ఇది ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్. సో బాటమ్ వచ్చేసి ఇలా టోటల్గా ఓన్లీ ప్లెయిన్ ఇచ్చారు ఇది కూడా. అండ్ టాప్ వచ్చేసి ఇది. సో నెక్ ప్యాటర్న్ ఇలా ఇచ్చారు మిర్రర్ వర్క్తో, ఇక్కడ జరీ వర్క్తో, జరీ ఎంబ్రాయిడరీతో హైలైట్ చేశారు. అండ్ హ్యాండ్స్కి కూడా ఇలా ఎడ్జ్లో ఇచ్చారు. సో దీనికి కూడా అక్కడక్కడ చాలా లైట్గా ఫ్లవర్స్తో హైలైట్ చేశారు. అండ్ ఇది నేను ఆఫీస్ వేర్కి కాలేజ్ వేర్కి కాకుండా నార్మల్గా టెంపుల్కి వెళ్ళినప్పుడు వేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు తీసుకున్నాను. సో ఇది కూడా నాకు 600 రూపీస్ పడింది గైస్. 600 రూపీస్ కుర్తీస్ 5 సెట్స్ తీసుకున్నాను. సో నేను ఒకే ఒక టాప్ నాకు డిజైన్ బాగా నచ్చి ఓన్లీ టాప్ 800 రూపీస్కి తీసుకున్నాను. సో మీకు అది కూడా ఒకసారి చూపిస్తాను. నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది గైస్. టోటల్ టాప్కి ఈ డిజైన్ ఇచ్చారు. సో హ్యాండ్స్కి వచ్చేసి మీకు ఇలా చిన్న వర్క్తో ఇచ్చారు. సో ఇప్పుడు మీకు నేను నెక్ చూపిస్తాను ఒకసారి. సో చూడండి గైస్, ఇది వీ షేప్ కూడా కాదు, లీఫ్ షేప్తో వచ్చింది. అండ్ ఎక్కువ ఓవర్గా హైలైట్ చేయకుండా కర్దనా అండ్ చమ్కీతో ఇలా హైలైట్ చేశారు. అండ్ ఇది ఇరిటేటింగ్గా కూడా ఏముండదు గైస్. అండ్ నెక్కి చూడండి, మీకు ఇది వేసుకొని ఇమేజెస్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ బటన్స్ లాగా 3 ఇలా ఇచ్చారు. నాకు చాలా నచ్చింది గైస్. ఇది ఆఫీస్ వేర్కి కాలేజ్కి అయితే చాలా బాగుంటుంది. సో గైస్ ఇప్పుడు నేను చూపించిన టాప్ ఓన్లీ టాప్ వచ్చేసి 800 రూపీస్ పడింది. 800 రూపీస్ వర్తా కాదా అని నన్ను అడిగితే మాత్రం ప్యూర్ కాటన్లో నెక్ షేప్ డిఫరెంట్గా వచ్చి అండ్ మనకి ఎంబ్రాయిడరీతో హైలైట్ చేశారు అంటే, ఆల్మోస్ట్ మగ్గంతో హైలైట్ చేశారు అంటే చాలా చాలా వర్త్ అని చెప్తాను నేను. అండ్ అది వేసుకున్నా కూడా 800 రూపీస్కి వర్త్ ఉంటుంది. సో నాకైతే చాలా నచ్చింది. సో నేను తీసుకున్న ఈ 2 పీస్ కుర్తాస్ ప్యూర్ కాటన్ 600 రూపీస్ కుర్తాస్ నేను 5 సెట్స్ తీసుకున్నాను. సో ఇది వర్తా కాదా, లేదంటే నా కలెక్షన్ నచ్చిందా నచ్చలేదా, ఒకవేళ నచ్చితే ఏ కుర్తీ నచ్చింది, ఏ కలర్ ఒకసారి నాకు మెన్షన్ చేయండి కామెంట్లో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకు తెలుసు మీకు ఒకవేళ ఈ కుర్తీస్ నచ్చిన వాళ్ళు డీటెయిల్స్ అడుగుతారు, అడ్రస్ అడుగుతారు. సో మీకోసమే చెప్తున్నాను, ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే
నేను దిల్సుఖ్నగర్లో తీసుకున్నాను ఈ కుర్తీస్. మన అందరికీ తెలిసిన షీనిట్ షాప్లోనే ఈ కలెక్షన్ అనేది వచ్చింది. ఇంకా చాలా కలెక్షన్ ఉంది. బిలో మీడియం స్కిన్ టోన్ నేను. సో నాకైతే ఇవి చాలా బాగా నచ్చి తీసుకున్నాను. అండ్ నెక్ ప్యాటర్న్ కూడా నాకు ఇలాంటి ప్యాటర్న్ ఇష్టం కాబట్టి తీసుకున్నాను. సో మీరు ఒక్కసారి అక్కడికి విజిట్ అయ్యి చూస్తే కనుక మీకు పక్కా కలెక్షన్ నచ్చుతుంది. నాకు ప్రామిస్గా చెప్తున్నాను, ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, మీకు షీనిట్స్లో బెటర్ క్వాలిటీతో బెటర్ ప్రైస్లో మంచి కుర్తాస్ దొరుకుతాయి. నేను బిఫోర్ ఒక 2 years బ్యాక్ ఒక టాప్ తీసుకున్నాను అంబ్రెల్లా కట్తో. ఎంత రఫ్ అండ్ టఫ్ వాడినా సరే గైస్ ఇంతవరకు కరెక్ట్ కలర్ పోలేదు, డిజైన్ పోలేదు. ఎప్పుడు వేసుకున్నా కూడా న్యూ టాప్ వేసుకున్న ఫీలింగ్ ఉంటుంది నాకు. అంత బాగా నచ్చింది నాకు ఆ టాప్ వచ్చేసి. అది రేయాన్ బ్లెండ్, బట్ నాకైతే చాలా నచ్చింది. అది 600 రూపీస్లో 2 years నుంచి నేను ఎప్పుడు వేసుకున్న ఫీలింగ్ ఉంది అని అంటే మీరే ఆలోచించండి ఎంత పడుతో. సో మీకు రీజనబుల్ ప్రైజెస్లో కాలేజ్కి కానీ ఆఫీస్ వేర్కి కానీ కావాలంటే మాత్రం పక్కా దిల్సుఖ్నగర్లో ఉన్న షీనిట్స్కి అయితే విజిట్ అవ్వండి. షీనిట్స్లో మాత్రం మీడియం సైజ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఏంటో నాకు కూడా తెలియదు. సో నేను కూడా అన్నీ నాకంటే ఓవర్ సైజ్ కుర్తీసే తీసుకున్నాను. కొంచెం లావైనా యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఎలాగో ఆల్టరేషన్ ఇప్పుడు ఎస్ సైజ్ తీసుకున్నా ఏ సైజ్ తీసుకున్నా కొంచెం ఆల్టరేషన్ అయితే పడుతుంది కాబట్టి ఎలాగో ఆల్టరేషన్ చేయించుకుంటా అని చెప్పి అయితే నేను ఈ కుర్తీస్ తీసుకున్నాను. నేను అన్నీ ఆల్టరేషన్ చేసుకోలేదు కాబట్టి మీకు ఇప్పుడు వేసుకొని చూపించలేకపోతున్నాను. సో ఇది వేసుకున్న తర్వాత నేను ఖచ్చితంగా మీకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి varshnikavya3264 అని ఉంటుంది. గైస్ ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీ వాల్యుబుల్ టైంని నా వీడియో మీద ఇన్వెస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నేను 1000 మెంబర్స్ని రీచ్ అయ్యాను. మానిటైజ్ అవ్వడానికి ఓన్లీ నాకు వాచ్ అవర్స్ మాత్రమే కావాలి. సో దానికి కూడా మీరు సపోర్ట్ చేశారన్న నమ్మకంతో ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. సో గైస్ మిమ్మల్ని ప్రతి వీడియోలో ఎంటర్టైన్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. బట్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే లేని కంటెంట్ అంటూ ఏది లేదు. ప్రతి ఒక్కరు అన్ని కంటెంట్స్ చేస్తున్నారు. సో అందులో నా వీడియోస్ చూసే వాళ్ళకి, నన్ను ఇష్టపడే వాళ్ళకి కొంచెం నచ్చే వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను, డైలీ నార్మల్ వీడియోస్ కాకుండా. సో అందుకని వీడియోస్ కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా ఉంటుంది. మంచి మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఫైనల్గా అందరూ వీడియో సెండ్ చేస్తున్నట్టే చేద్దాము, డిఫరెంట్గా చేస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ.